దొంగ బుద్ధి చందమామ కథ. ఒకప్పుడు విదిశానగర ప్రజలు ధర్మసమ్మతమైన విధంగా జీవించారు. రాజశాసనాలు అన్ని రకాల వారికి లాభసాటిగా ఉండేది. ఎక్కడ చిన్న చిన్న దొంగతనాలు కూడా జరిగేవి కావు. పొరుగు దేశం నుంచి చెన్నగుప్తుడు అనేవాడు తనకున్నదంతా వెంట తీసుకుని విదిశా నగరానికి వచ్చి అక్కడ ఒక ఇల్లు కొని ధాన్యాల వ్యాపారం సాగించాడు. వ్యాపారంలో అతనికి బాగా కలిసి వచ్చింది. తాను వ్యాపారం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తి కాగానే చెన్నగుప్తుడు ఒక సమారాధన చేసి తన ముఖ్య ఖాతాదారులందరినీ ఆహ్వానించి గొప్పగా విందు భోజనాలు పెట్టాడు. ఖాతాదారులు భోజనాలు అయినాక విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు తమ ఇళ్లకు కావలసిన వస్తువులు కొనుక్కున్నారు. ఒకడు సేరు బియ్యం కొని డబ్బులిస్తూ చెన్నగుప్తుడు చూడనప్పుడు మరొక సేరు బియ్యం దొంగతనంగా తీసుకున్నాడు. అలాగే మరొకడు సేరు శనగలకు డబ్బిచ్చుకుని మరొక సేరు చాటుగా తన సంచిలో వేసుకున్నాడు. ఒక అతిథి పోతూ పోతూ దొడ్లో కట్టి ఉన్న ఆవును తొలగిపోయాడు. మిగిలిన అతిథులు కూడా చేతికి అందినది ఏదో ఒకటి దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ దొంగతనాలేవి చెన్నగుప్తుడు చూడలేదు. కానీ అతని భార్య ఇల్లు సర్దుతూ, ఏమండి, మనం పెట్టెలో నుంచి తీసిన బంగారు పళ్ళెం కనబడదే అని భర్తతో అన్నది. మరికొంతసేపటికి దొడ్లో ఉండవలసిన ఆవు కనబడటం లేదని నౌకల ద్వారా బయటపడింది. ఈ 2 దొంగతనాలను గురించి మన్నాడు తెల్లవారుగానే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయడానికి చెన్నగుప్తుడు నిశ్చయించుకున్నాడు. కానీ మన్నాడు తెల్లవారుతూనే క్రితం రోజు అతని ఇంట ఆతిథ్యం పొందిన వాళ్ళంతా చెన్నగుప్తుడి ఇంటికి వచ్చి తాము దొంగలించిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. బియ్యము శనగలు దొంగలించిన వాళ్ళు తాము దొంగలించిన సరుకులు డబ్బు ఇచ్చివేశారు. దొడ్లో కట్టి ఉన్న ఆవును తొలుకుపోయినవాడు ఆవును తిరిగి తెచ్చిచ్చాడు. అందరూ తాము చేసిన దొంగతనాల గురించి చెన్నగుప్తుడికి క్షమాపణ చెప్పుకున్నారు. ఇది చూసి సంతోషించడానికి బదులు చెన్నగుప్తుడు వాళ్ళ మీద మండిపడ్డాడు. అతను అనుకోని వస్తువులు కూడా తిరిగి వచ్చాయి, కానీ బంగారు పళ్ళెం తిరిగి రాలేదు. మీరు పచ్చి దొంగలు. మీ పశ్చాత్తాపాన్ని నేను నమ్మను. పనికిమాలిన దాన్ని తిరిగి తెచ్చి 5,000 ఖరీదు చేసే బంగారు పళ్ళాన్ని ఉంచుకుని మీరందరూ దాన్ని పంచుకుందామని అనుకుంటున్నారు. నా బంగారు పళ్ళెం నాకు తిరిగి ఇచ్చిందాకా మిమ్మల్ని వదలను అన్నాడు చెన్నగుప్తుడు. ఆ పళ్ళెం సంగతి మేమెరగమంటే మేమెరగమని అతని ఖాతాదారులు ప్రమాణాలు చేశారు. అయితే రాజసభకు నడవండి అని చెన్నగుప్తుడు వారందరినీ రాజసభకు తీసుకుపోయాడు. ఈ లోపల మరొక దొంగతనం బయటపడింది. చెన్నగుప్తుడి ఇంటి నుంచి బంగారు పళ్ళాన్ని కాజేసినవాడు వాళ్ళ ఇంటి నౌకరు రంగడు అనేవాడు. వాడు చెన్నగుప్తుడి వద్ద పనికి చేరినాటి నుంచి వారింటి నుంచి ఏదో ఒక చిన్న వస్తువు ఎత్తుకుపోతూనే ఉన్నాడు. కానీ కిందటి రోజు విందు భోజనాల హడావిడిలో వాడికి బంగారు పళ్ళాన్ని దొంగలించే అవకాశం కలిగింది. మర్నాడు ఉదయం రంగడు ఆ పళ్ళెం అమ్మి డబ్బు చేసుకుందామని ఒక షావుకారు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఒక పొరుగు దేశపు పెద్ద మనిషి షావుకారుతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద మనిషి బంగారు పళ్ళాన్ని చూస్తూనే ఆనవాలు పట్టి, ఇది నా పళ్ళెం, నా బంగారు వస్తువుల పెట్టెను ఎవరో చాలా కాలం క్రితం దొంగలించారు. ఆ పోయిన వస్తువుల్లో ఈ పళ్ళెం కూడా ఉండేది అని షావుకారుతో అన్నాడు. వెంటనే షావుకారు ఆ పెద్ద మనిషిని రంగడిని రాజసభకు తీసుకుపోయాడు. రాజుగారి ఎదుట రంగడు తాను ఆ పళ్ళాన్ని చెన్నగుప్తుడి ఇంటి నుంచి దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. రాజుగారు చెన్నగుప్తుడిని సభకు పిలిపించి భటుల చేత అతని ఇల్లు సోదా చేయించాడు. పెద్ద మనిషి పోగొట్టుకున్న బంగారు సామాన్లు గల పెట్టే చెన్నగుప్తుడి ఇంట దొరికింది. జరిగిందేమంటే అందరి దొంగ బుద్ధికి మూల కారణం చెన్నగుప్తుడే. అతడు తన దేశంలో దొంగగా జీవించాడు. అక్కడ తనకు ప్రమాదం కలగవచ్చునని దొంగ సొత్తుతో విదిశా నగరం చేరి అక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు. అతని తిండి తిన్న పాపాన అతని అతిథులకు క్షణికంగా దొంగబుద్ధి కలిగింది. కానీ మర్నాటికి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. రోజు చెన్నగుప్తుడి ఇంట తిండి తినే అతడి నౌకరు రంగడు మాత్రం నికరమైన దొంగగా తయారయ్యాడు. రాజు పొరుగుదేశపు పెద్ద మనిషికి అతడు పోగొట్టుకున్న వస్తువులన్నీ ఇప్పించి చెన్నగుప్తుడికి రంగడికి తగిన దండన విధించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.